రైట్ అన్న, ఎట్లా ఉన్నారు? 2.5 ఏళ్ళు గడిచింది అసలు. అంటే మీరు కొంత అనుసంధానంగా ఉన్నట్టున్నారు మన ప్రభుత్వానికి. మీరు కూడా వచ్చి ధర్నాలలో పాల్గొంటారు అంటే ఏంది పరిస్థితి అసలు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అనుసంధానంగా ఉన్న కార్మికుల సంక్షేమం కోరుకోవాలి మనం. ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు మీడియా వాళ్ళు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కానివ్వండి, జాబ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా అనునిత్యం మా ఆటోలలో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమడుగుతారు? ప్రభుత్వం పాలన ఎట్లుంది అంటాం. ఇప్పుడు ప్రభుత్వ పాలన చూసుకుంటే మా పుట్ట కొట్టిందని చెప్తాం ఫస్ట్గా. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టడం, ఫ్రీ బస్సుల వల్ల మాకు వ్యతిరేకం కాదు. ఫ్రీ బస్సులను పెడుతూ మరి వీళ్ళకు కూడా ఏదో ఒక జీవనోపాధిని ప్రత్యామ్నాయం చూపించాలి. ఇప్పుడు మేమైతే 12,000 ఇవ్వమని అడగలేదు, వాళ్ళే 12,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఇంకా 3 నెలలు గడిస్తే డిసెంబర్ వస్తే 3 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. కాబట్టి నువ్వు ఇస్తున్నటువంటి 12,000 పక్కన పెట్టుకో, ఫస్ట్ మాకు మీటర్ రేట్ పెంచమని అంటున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా మేము ఏమంటున్నాము, నువ్వు 12,000 ఇవ్వాలి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఇచ్చినా సరే, విడతల వారీగా ఇచ్చినా సరే, కానీ ఫస్ట్ మాకు జీవనోపాధి కింద ఇప్పుడు ఓలా ఊబర్ రేట్ ఇవ్వాలన్నా కూడా మీటర్ రేటు పెరిగితేనే వాళ్ళు కూడా ఇస్తారు. కాబట్టి ఇలా 13.5 సంవత్సరాలు అవుతుందన్న. గత ఆంధ్ర పాలకులే నయం అనిపిస్తుంది మాకు ఈ రకంగా చూసుకుంటే. ఎందుకంటే ముఖ్యంగా వచ్చే అప్పుడు మీకు గత ప్రభుత్వం వల్ల మీకు అన్యాయం జరుగుతుంది, నేను వచ్చిన తర్వాత మీకు అన్ని మంచిగా చేస్తా, ఈ మీటర్ రేట్లు కూడా ఖచ్చితంగా పెంచుతా వచ్చిన వెంటనే అని చెప్పిండు. మరి మళ్ళీ తర్వాత మీరు ఆయనని కలవడం కావచ్చు, ఆయన మిమ్మల్ని పిలిచి చర్చలు జరపడం కావచ్చు, ఏమైనా జరిగినాయా? సీఎం గారిని అయితే ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా కలవలేక, సంఘాల పరంగా కూడా జేఏసీ పరంగా కూడా మేము ఎప్పుడు కలవలేదు. పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మినిస్టర్ గారిని అనేక సందర్భంలో అనేక సార్లు కలిసినాము. ఆయన ఒకటే చెప్తాడు, చేస్తాము అంటాడు. నేను కూడా ఒక బీసీ బిడ్డని, కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని అంటాడు. కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని అన్నం అంతా ఉడికిందో ఉడకలేదో కాదు, ఒక మెతుకు చూస్తే అర్థమవుతుంది. వీళ్ళ బాధలో వీళ్ళకి చెప్పి మనం అధికారంలోకి వచ్చినాం కాబట్టి వీళ్ళకి ఎంబడే మేము ఒకటే ఆయనను కోరేది. ఎన్నిసార్లు ఆయనకు మెమోరాండాలు ఇచ్చినా మీటర్ ఛార్జ్ పెంచండి. మీటర్ ఛార్జ్ పెంచడం వల్ల గవర్నమెంట్కి ఎలాంటి నష్టం ఉండదు, లాభమే. ఎందుకంటే ఇప్పుడు మీటర్ సీల్ చేసుకోవడానికి కూడా లక్షలాది మంది డ్రైవర్లు మళ్ళీ వెళ్తారు. దానివల్ల పబ్లిక్ మీద కొద్దిగా బటన్ పడుతుండొచ్చు, ఒక వారం రోజులు బటన్ పడతా, తర్వాత మర్చిపోతారు. ఇలా బస్ ఛార్జీలు పెంచుకున్నావు, నువ్వు వాళ్ళ జీతాలు పెంచుకున్నావు, కరెంట్ ఛార్జ్ పెంచుకున్నావు, మరి ఈ ఆటో మీటర్ ఛార్జీలు పెంచితే నీకు నష్టం ఏముంది? కాబట్టి మా మెయిన్ డిమాండ్ ఒకటి ఏంటంటే ప్రధానంగా ఆటో మీటర్ ఛార్జ్ పెంచాలి. మాకు 12,000 ఇస్తున్నావు కాబట్టి నువ్వు ఆ 12,000 ఇవ్వాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇలా ప్రమాద బీమా తీసేసిండన్న. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రైతు బీమా ఇస్తున్నావు, రైతులకు ఇప్పుడు మోటార్ రవాణా రంగం లేకపోతే స్తంభించిపోతుంది. అలాంటిది నువ్వు ఆ ప్రమాద బీమా ఎందుకు తీసేసినావు? ఇలా దానిలో అనేకమైన కార్ డ్రైవర్ వస్తాడు, లారీ డ్రైవర్ వస్తాడు, హోమ్ గార్డ్ వస్తాడు, మీ విలేకరులకు కూడా తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు తీసుకొచ్చారు. అది పెట్టను ఉండి నువ్వు అలాగే అది కంటిన్యూషన్ చేస్తే పెంచాల్సింది పోయి, లేకుంటే ఇంకా దాన్ని ఏమైనా అభివృద్ధి చేయాల్సింది పోయి తీసేయడం, మీ ఉన్న సమస్యలే చాలా అన్నట్టు ఇంకా కొత్త సమస్య కూడా చేర్చడం అందులోకి ఎట్లా చూడొచ్చు? ఆయన ఇప్పుడు ఈయన 5 లక్షలు ఇస్తే ఆయన 10 లక్షలు ఇస్తా అన్నాడు. ఉన్నదానికే లేక 10 లక్షలు కాదు, నువ్వు 5 లక్షలు ఇస్తావు, ఇక అది కూడా తీసేసిండు. కాబట్టి తక్షణమే మాకు మీటర్ రేటు పెంచి ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ప్రమాద బీమాని కంటిన్యూషన్ చేస్తేనే మళ్ళీ నువ్వు అధికారంలో కొనసాగుతావు తప్ప, లేకపోతే తెలంగాణలో కూడా ఇలా ఆంధ్రప్రదేశ్లో ఎట్లా మనుగడకు పోయిందో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపనం అవుతుందని ఒక కార్యకర్త ఇంకో సంవత్సరం ముందల దాదాపు 3వ సంవత్సరం, ఇప్పుడు డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత 3వ సంవత్సరం దాటిన తర్వాత ఒక సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరం ముందల ఎలక్షన్ పీరియడ్ వచ్చే ముందల మీ సమస్యలన్నీ తీర్చి మీకు సంక్షేమాలు మీకు ఏమేమి హామీలు ఇచ్చినా అవన్నీ నెరవేరిస్తే ఆ తర్వాత మళ్ళీ ఓట్లకు వస్తే పరిస్థితి మళ్ళీ నెరవేర్చిండు కదా అని వేస్తారా, లేకుంటే ఇవన్నీ గుర్తుపెట్టుకుని వేయకుంటుంటారా? అది ఇప్పుడు ఏదైనా ఒక పేదోనికి ఆకలైనోనికి అన్నం పెడితే అని నిరంతరం గుర్తుంచుకుంటాడు. ఇప్పుడు కేసీఆర్ లాస్ట్లో డబల్ బెడ్రూమ్లు కానీ ఆటో కార్మికులకు ఏమీ ఇవ్వలేదు. అంటే ఆయన జెండాలు మోసినాం, కండువాలు మోసినాం, పోస్టర్లు వేసినాం, అనేక ఉద్యమాలు చేసినాం తెలంగాణ నుంచి. కానీ లాస్ట్ మూమెంట్లో ఆటో కార్మికులకు చాలా చూసుకోండి మీరు, ఇక్కడ కూడా తక్కువ డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి. ఇప్పుడు ఈయన ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చిండు, ఆ డబల్ బెడ్రూమ్లు అవన్నీ అక్కడ దూరం పెట్టిండు. కాబట్టి కార్మికులు అనేవాళ్ళే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టారు. ఈయనకు కూడా లాస్ట్ మూమెంట్లో పెంచితే మళ్ళీ అధికారం ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 12,000 ఇస్తే ఇలా చెప్తూనే కొట్టిన వాళ్ళు రేపు పాలు పోస్తారు, పాలాభిషేకం చేస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం, ఆయనకి ఇచ్చే సలహాలు ఎవరో సూచనలు ఎవరో కానీ కార్మికులతోనే ఏ ప్రభుత్వం పెట్టుకున్నా కూలిపోతుంది. ఇవాళ ఎందుకంటే ఇవాళ ఇన్ని రోజుల నుంచి మేము అందరం కూడా ధర్నాలు చేయడానికి, ఎందుకన్నా కారోబారు చేసుకొని పుట్ట నింపుకునే వాళ్ళము, మాకు ఏం అవసరం ఉంటుంది? నువ్వు ఇచ్చేది ఇస్తే రోడ్ల మీదకే రాం. మేము మీ ప్రభుత్వాన్ని విమర్శించే పనే ఉండదు మాకు. మాకు పెంచితే మీకు
పొగడ్తలు ఉంటాయి. ఇప్పుడు సమ్మెకు కూడా పిలుపునిచ్చారని చెప్పారు. 23 తారీఖు అర్ధరాత్రి నుంచి సమ్మెకు కూడా పిలుపునిచ్చినాం. నిరవధిక సమ్మె చేయడానికి కూడా వెనక పోము. నోటీసులు ఇచ్చారా? అంగీకరించిన నోటీసులు కూడా ఇచ్చినాం, ఆల్రెడీ ఇచ్చినాము. పోస్టర్లు అన్నీ అయిపోయినాయి. జేటీసీ మన ఏదైతే ఖైరతాబాద్ జేటీసీ వాళ్ళకి ఇచ్చేసినాం ఆల్రెడీ. ఓకే. ఓకే.